ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తులకు అలర్ట్. వైకుంఠ ఏకాదశికి తిరుమలకు వెళ్తున్నారా? ఇవి తప్పనిసరి అని అంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం. ధనుర్మాసంలోని శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. తెలుగువారు ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా కూడా జరుపుకుంటారు. విష్ణు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పండుగను అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ రోజున ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. తిరుపతిలో, తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. అంతేకాదు జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారం ద్వారా స్వామిని దర్శించుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం నేడు ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 6:57 ధనుర్మాస గడియలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. ఇక వచ్చే నెల ముక్కోటి ఏకాదశి వేళ ఉత్తర ద్వార దర్శనం పైన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. తిరుమలలో ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. బిల్వపత్రాలతో సహస్రనామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలకలను ప్రతిరోజు స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోస, బెల్లం దోస, సుండలు, సీర, పొంగల్ వంటి ప్రసాదాలను నివేదిస్తారు. శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు 1 వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామి వారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు, కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు చేశారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు 10 రోజుల పాటు రద్దు చేస్తూ నిర్ణయించారు. భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయాలు. ఈ రోజున వైకుంఠ ద్వారం ద్వారా దైవ దర్శనం వల్ల సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం. దీంతో ఉత్తర ద్వార దర్శనం కోసం పోటెత్తే భక్తులకు కీలక సూచనలు చేసింది. కేవలం దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తామని, అయితే దర్శనం చేసుకునే అవకాశం ఉండదని టీటీడీ స్పష్టం చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏడాదిలోపు పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలను ఈ 10 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో ఈ 10 రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించింది. భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో ఎదురుచూసే సమయాన్ని తగ్గించి ఎక్కువ సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. గోవిందమాల ధరించిన భక్తులకు ఎటువంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని, కేవలం దర్శన టోకెన్లు లేదా టికెట్ ఉన్న భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపింది. భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచించింది. అంతేకాదు
వైకుంఠ ఏకాదశి రోజైన జనవరి 10వ తేదీన మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్లను దర్శనానికి అనుమతించరు. వీరికి మర్నాడు అంటే జనవరి 11వ తేదీ నుండి 19వ తేదీ వరకు దర్శనాలకు అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. వైకుంఠ ఏకాదశి ఉత్తర దర్శనం నేపథ్యంలో 3,000 మంది యువ స్త్రీవారి సేవకులను, అవసరమైన మేరకు యువ స్కౌట్స్ అండ్ గైడ్స్ ను నియమించుకుని వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవడం జరుగుతుందని వెల్లడించింది. వైష్ణవ దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో జరిగే వైకుంఠ ఏకాదశి విశేషాలను వీక్షించినందుకు ధన్యవాదములు. ఓం నమో వెంకటేశాయ.